హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా మేమైతే వినాయకుడు ఉన్న రోజులైతే నాన్ వెజ్ అయితే తినము. ఇంకా వినాయకుడు వెళ్ళిన తర్వాత అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందామని అయితే బిర్యానీ అయితే చేస్తున్నానండి. ఇంకా బిర్యానీ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి అయితే నేనైతే ఫుల్ వీడియోని అయితే మొత్తం బిర్యానీ ప్రాసెస్ అయితే తీయలేదండి. నేను చేసేది మాత్రం చూపిస్తున్నాను. ఇంకా బిర్యానీ అయితే ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇంకా తెలుసు కదా, ఇంకా దాంట్లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇలా అన్నం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకొని పెరుగు ఇట్లా వేసి కలుపుకొని నానబెట్టుకోవాలండి. ఇంకా ఇలా స్టవ్ పైన అయితే మనం ఎసరు పెట్టుకొని దాంట్లోనైతే బియ్యం అయితే వేసుకోవాలి. ఇంకా అంతవరకు అయితే చికెన్ అయితే బాగా నానిపోతుంది. ఇంకా బాగా చికెన్ నానిన తర్వాత అయితే ఇంకా అన్నం వండిన తర్వాత దానిపైననైతే ఇలా లేయర్గా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి నెయ్యి ఇట్లా వేసుకొని ఇలా మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసి పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ పైన అయితే దమ్ అయితే ఇచ్చేసేయాలి. ఇది అయితే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇంకొకసారి అయితే కనిపించుకుంటూ అయితే వీడియో తీస్తానండి మళ్ళీ బిర్యానీ చేసినప్పుడు అయితే. ఇప్పుడైతే నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకొని అయితే ఇంకా దమ్ ఇచ్చేయాలండి. ఇంకా దమ్కి పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు అయితే స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే స్టవ్ సిమ్లో పెట్టేసి అయితే దమ్ము బయటికి వెళ్ళకుండానైతే ఇలా చేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇంకా కింద అయితే మనం పెంక పెట్టుకోవాలండి, మా అడుగంటకుండానైతే ఇలా పెట్టేసుకొని అయితే బిర్యానీ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా మేమైతే బిర్యానీ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా తీస్తున్నాను చూడండి, సూపర్గా వచ్చింది బిర్యానీ అయితే, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా బిర్యానీ వీడియో కూడా ఉన్నదండి ముందు, ఆ వీడియో కూడా చూసి అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇంకా ముక్క కూడా చాలా మెత్తగా క్రిస్పీగానైతే బాగుంటుంది. ముక్క అయితే మనం చికెన్ నానబెడితేనైతే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఇలాగే బిర్యానీ చేసుకోండి. ఇంకా నేనైతే 5 కిలోల బిర్యానీ అయితే చేశానండి. 6 kgs చికెన్ ఉంది, ఒక 5 kgs బాస్మతి రైస్తోనైతే చేశాను. చాలా బాగా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను కాబట్టి సపోర్ట్ మాత్రం తప్పకుండా చేయండి. నా శారీ కలెక్షన్ కూడా ఉంది కదండి, నా శారీ కలెక్షన్ కూడా సపోర్ట్ చేయండి. నా శారీ కలెక్షన్ సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఇంకా నేను కొత్త కలెక్షన్స్ అయితే తీసుకురాగలుగుతాను. ఇంకా ఇది కాకుండా నేనైతే మా అత్తమ్మ, మా ఆయన తినరు కాబట్టి అయితే ఇలా జీరా రైస్ చేశాను, పన్నీర్ కర్రీ కూడా చేశాను వాళ్ళ గురించి.